తీసుకుంటారు. అయినా మా అమ్మ చెప్పింది కదా, అయినా వదిన కూడా ఈ ఇంటి పెద్ద కోడలు, వదినికి ఇంట్లో సర్వ హక్కులు ఉన్నాయి. ఆస్తిని పంచేటప్పుడు పెద్ద కోడలు లేకుండా ఎలా పంచుతారు? అయినా పంచనని చెప్పడం లేదు కదా, పంచుతానని చెప్తున్నారు. వదిన తిరిగి వచ్చే వరకు ఆస్తిని పంచమని చెప్తే మాత్రం ధాన్యం నీ విషయంలో నేను కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అలాగే నీకు చెప్పుడు మాటలు చెప్పి నిన్ను రెచ్చగొడుతున్న ఈ రుద్రాణిని మా నాన్న ఇచ్చిన మాట కూడా నేను మర్చిపోయి మెడ పట్టుకొని బయటికి గెంటాల్సి వస్తుంది. దేనికైనా నేను సిద్ధమవుతాను అని ప్రకాశం అయితే ఊహించని షాక్ ఇచ్చేస్తాడు. ఇక దాంతో ధాన్యలక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఒకరోజు రుద్రానికి అనామిక ఫోన్ చేస్తుంది. అనామిక ఫోన్ చేసి మాట్లాడాలని పిలుస్తుంది. అప్పుడు అనామిక రుద్రాణి ఇద్దరూ కూడా బయట కలుస్తారు. అదే ప్లేస్కి ఇక కావ్య అయితే తన స్నేహితురాల కోసం అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళిన తరువాత కావ్య తన స్నేహితురాల్ని కలుస్తుంది. కలిసి తన బాధలన్నీ కూడా తన స్నేహితురాలతో చెప్పుకుంటుంది. గొప్పింటికి కోడలవయ్యావని ఆనందం నీకు ఎంతో కాలం నిలబడలేదే అని అంటూ ఉంటే, గొప్పింటికి కోడలయ్యానని ఆనందం నా మెడలో తాళి పడ్డా కానించి కూడా నాలో లేదే, కానీ ఆయన ప్రేమ అనేది దక్కించుకున్నానని ఎంతో సంబరపడ్డాను. అది 3 నాళ్ళ ముచ్చటే అయిపోయింది. ఇప్పుడు నా కోసం మా అత్తయ్య గారు ఆ ఇంటిని వదిలేసి మహారాణిలా దర్జాగా బతికే వాళ్ళు ఇప్పుడు పెంకటింట్లో ఉండాల్సి వస్తుంది. అదే నా బాధ అని అంటూ ఉంటే, అప్పుడే కావ్య స్నేహితురాలు ఈ కాలంలో అలాంటి అత్తలు ఉండడం నీ అదృష్టమే, అసలు కట్నం తేలేదని ఎలాగో హింసించి కోడల్ని చంపేసి పుట్టింటికి పంపించేసే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నీ కోసం నీ కాపురం నిలబడాలని మీ అత్తగారు నీ పుట్టింటికి వచ్చేసిందంటే నిజంగా తను నీకు రెండో అమ్మే అని అంటూ ఉంటుంది. అవునే, నువ్వు చెప్పింది నిజమే. సరే, అత్తయ్య నా కోసం ఎదురు చూస్తారు, నేనైతే వెళ్ళొస్తాను అని కావ్య బయలుదేరుతూ ఉండగా అదే పార్కులో అయితే అనామిక రుద్రాని మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటంటే అపర్ణ కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంట కదా అని అంటూ ఉంటుంది అనామిక. అప్పుడే ఇక వెళ్ళిందిలే, వెళ్ళి నా మీద పెద్ద బాంబు వేసింది అని అంటూ ఉంటుంది రుద్రాణి. అదేంటంటే అలా మాట్లాడుతున్నారు అని అనామిక అంటూ ఉంటే, ఎలా మాట్లాడము, ధాన్యలక్ష్మిని రెచ్చగొట్టి ఆస్తి ముక్కల్ని చేయాలనుకున్నాను. ఇప్పుడు ఆస్తి ముక్కలు చేయడానికి అపర్ణ ఇంట్లో ఉంటేనే కానీ అది జరగదు అంటూ ఆ పెద్ద ముసలోళ్ళిద్దరూ కూడా అంటున్నారు. పైగా కావ్యని ఇంట్లో నుంచి బయటికి గెంటేసి అలాగే మా వదిన్ని పైకే పంపించేద్దామని ప్లాన్ చేశాము. కావ్య అయితే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, కానీ మా వదిన బ్రతికి బట్టకట్టింది. పోనీ ఇప్పుడైనా ఇంట్లో నుంచి మా వదిన వెళ్ళిపోయిందనుకొని సంబరపడేలోపు ఆస్తి విషయంలో వాళ్ళు ఇలా అన్నారు. అదే ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటుంది రుద్రాణి. అంటే ఆ రోజు అత్తయ్య గారు ప్రాణాపాయ స్థితికి వెళ్ళడానికి కారణం నువ్వే అన్నమాట. ఈ సంగతి ఆయనకి నేను మొత్తం కూడా చెప్తాను, నిన్ను ఏం చేస్తానో చూడు అని కావ్య అయితే రుద్రాణికి అనామికకి షాక్ ఇస్తుంది. అప్పుడే ఇక రుద్రాణి, ఈ కావ్య ఎప్పుడొచ్చింది, నా మాటలు వినేసింది. అనామిక ఏదోటి చెయ్యాలి, దీని నోరు మూతపడాలి, ఇది ఎవ్వరి ముందు నిజం చెప్పడానికి వీల్లేదు అని రుద్రాణి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అనామిక అయితే ఇక రౌడీలకి ఫోన్ చేసి కావ్య ఫోటోని పంపించి తను బ్రతకకూడదు, తనని చంపేయండి అని అంటూ ఉంటుంది. తర్వాత కావ్య రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండగా రాజు పక్కనే కారు ఆపి కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే కావ్య అయితే ఏవండి అంటూ గట్టిగా పిలుస్తుంది. అప్పుడే రాజు అయితే కావ్యని చూస్తాడు, కానీ ఏమీ మాట్లాడడం. మీతో మాట్లాడాలి, ఆగండి వస్తున్నాను అని రోడ్డు దాటబోతున్నా కావ్యని రౌడీలు అయితే కారుతో గుద్దేస్తారు. దాంతో కావ్య తలకి బలమైన గాయం తగులుతుంది రాజు ముందే. అప్పుడే రాజు అయితే కళావతి అని పరిగెత్తుకుంటూ వెళ్తాడు, తనని హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. అలా హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత అప్పుడే ఇంకా కావ్య అయితే కొన ఊపిరితో తలకి గాయం తగిలి ఉంటుంది. గాయం తగిలి ఉన్న కావ్యని చూసి ఒక్కసారి రాజు షాక్ అయిపోతూ ఉంటాడు. తనకి బాగా బలంగా
దెబ్బ తగిలిందని డాక్టర్లు అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తారు. అప్పుడే కావ్యకి సంబంధించిన వస్తువులన్నీ తీసుకువచ్చి ఇస్తుంది నర్సు అయితే. ఇక నర్సు తీసుకురాగానే కావ్య ఫోన్ అయితే ఇస్తుంది. కావ్య ఫోను ఆన్ చేయంగానే ఇక దాంట్లో ఒక వీడియోనైతే రాజ్ చూస్తాడు. ఇక ఆ వీడియోని చూసి రాజ్ అయితే షాక్ అయిపోయి ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఇంతలో అపర్ణ కనకం హాస్పిటల్కి వస్తారు. అప్పుడే రాజ్, ఏమైంది రాజ్, కావ్యకి ఎలా ఉంది అని అంటూ ఉంటే, తప్పు చేశాను మమ్మీ, సరిదిద్దుకోలేని తప్పు చేశాను అని కుమిలిపోతూ వీడియోని చూపిస్తాడు. ఇక ఆ వీడియోని చూసి రుద్రాని చేసిన కుట్రని తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది అపర్ణ అయితే. తరువాత ఇక అందరూ హాస్పిటల్కి వస్తారు. రుద్రాని కూడా వస్తుంది. అయ్యో, కావ్యకి ఎలా జరిగింది అని నటించేస్తూ ఉంటుంది. అలా నటించేస్తూ ఉండగానే అప్పుడే అపర్ణ రుద్రాని చంప పగలగొట్టి, నీ నిజస్వరూపం తెలుసుకుందని దాన్ని చంపాలని చూస్తావా? ఇప్పుడే పోలీసుల్ని రమ్మన్నాను, నిన్ను అరెస్ట్ చేయించక తప్పదు అని అంటూ ఉంటుంది అపర్ణ. ఏం మాట్లాడుతున్నావు వదినా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నానో అర్థం కావడం లేదా, పోలీసులు వస్తారు కదా అంటూ ఉండగా పోలీసులు అయితే వస్తారు. మేడం, మీరేనా ఫోన్ చేసిందని అంటూ ఉంటే, తను నా కోడల్ని యాక్సిడెంట్ చేసి అనామికతో కలిసి చంపాలని ప్లాన్ చేసింది, ఇదిగోండి ప్రూఫ్ అని వీడియోని చూపిస్తుంది. అమ్మ కావ్య, ముందే వీడియోని తీసేసి నా దగ్గరికి వచ్చే మాటలతో సమాధానం చెప్పావా? ఇది తెలుసుకోలేకపోయామే అని రుద్రాని షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.